అన్న మూవీ అయితే చాలా బాగుందన్న. మూవీ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మూవీకి ప్లస్ పాయింట్ బుచ్చిబాబు గారు ఆయన రామ్ చరణ్ గారిని పిక్ చేసుకోవడం ఒకటి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు. ఆయన బీజిఎం కానీ ఆయన తీసుకున్న టైప్ ఆఫ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మూవీ ఎక్కువ పబ్లిక్లోకి వెళ్ళాలి అనుకుంటే ప్రీమియర్స్ కావాలన్న. ఫస్ట్ పాయింట్ ప్రీమియర్స్ ఖచ్చితంగా కావాలి. అండ్ షోస్ కావాలి. అలాంటి టైంలో కొన్ని కొన్ని ఇష్యూస్ జరిగినాయి. అది పక్కన పెడితే మూవీ ఇన్ని అడ్డంకులు దాటుకొని నిజంగా ఒక పోరాటం చేసి ఈరోజు బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందన్న మూవీ. చాలా అంటే చాలా బాగుందన్న మూవీ. అండ్ బుచ్చిబాబు గారి మీద కొంచెం డౌట్ ఉంది. ఆయన అయితే క్లియర్ కట్గా ఆయన ఎంత హ్యాండిల్ చేస్తున్నారని చూపించారన్న మూవీలో. థ్యాంక్స్ అన్న. ఇంట్రో అయితే చాలా కొత్తగా చూపించారన్న. ఇంట్రో రామ్ చరణ్ గారి ఇంట్రో నార్మల్ ఒక అంటే స్టార్డమ్ ఉన్న హీరోలకు కాకుండా నార్మల్ ఒక యాక్టర్ని లైక్ పెద్ది. ఇక్కడ రామ్ చరణ్ గారు కాదు పెద్ది ఇంట్రడక్షన్ చూపించారు. ఇక్కడ రామ్ చరణ్ గారి స్థాయిలో చూపించారంటే ఒక 40 కార్లు లేవు అట్లా ఏం కాకుండా ఒక క్యారెక్టరైజేషన్ పరంగా సినిమా అనేది తీసుకెళ్లారు. దాని ప్రకారంగా చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ లెవెల్ ఎక్కడి నుంచి అయితే గ్రాస్ పెరుగుతుంది అనేది దానికి మెయిన్ కీ రోల్ జగపతి బాబు గారు అవుతారన్న. జగపతి బాబు గారు ఈ మూవీకి మెయిన్ కీ రోల్ అవుతారు. చాలా పాయింట్స్ అనేది బయటికి చెప్పలేని పాయింట్స్, అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. చూసిన ప్రతి ఒక్కరికి అర్థం. టీజర్ రిలీజ్ అయినప్పుడు మేము ఒకటి అనుకున్నాం, లైక్ ఉప్పెన సినిమా అప్పుడు ఏదైతే జరిగిందో క్లైమాక్స్ అదే ఉంటుంది అనుకున్నాం. అలాగే జరిగింది. మూవీ క్లైమాక్స్ దాకా ఆయన యాక్టింగ్ లెవెల్ దగ్గర నుంచి మ్యూజిక్ నుంచి డ్యాన్స్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ ఎక్కడా ఒక బోర్ లేకుండా క్లీన్ స్టోరీ అనేది మూవీ చాలా బాగా తీశారన్న.